అంటే మీకు మనసులో ఎలా ఉండాలంటే యేసుప్రభుని నమ్మినందుకు అటు ఇటు ఉండకూడదు, నిలదొక్కుని ఉండాలి. ఎవడి కోసమో కాదు, చూపించడం కోసం, పరువు ప్రతిష్ట కోసం కాదు. ముందు నీ మనసు సమాధానం చెప్పుకోవాలి. అసలు నేను నమ్ముడు కరెక్టే కదా, నేను ఏసీని నమ్మాను, ఆయన నమ్మింది కరెక్టే కదా అని మీకు ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటంటే కాసేపు 2 నిమిషాలు క్రైస్తవ మతం అనుకుందాం. చాలా మతం లోకల్లో. కాసేపు ఇది మతం కాదు, కాసేపు మతం అనుకుంటే క్రైస్తవ మతాన్ని, అన్ని మతాలు చాలా జాగ్రత్తగా ఉండే మాట, అన్ని మతాలు ఒక మనిషి దేవుడి దగ్గరికి చేరాలంటే ఏం చేయాలంటే, మనిషి చేసే ధర్మకార్యాలు, మంచి పనులు, మనిషి ఎట్లా చేరాలి దేవుడి దగ్గరికి అని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి. మనిషి దేవుడి దగ్గరికి చేరాలంటే పలానా పలానా చేయాలి అని చెప్తున్నాయి అన్ని మతాలు. కానీ క్రైస్తవ మతం అనుకుంటే ఇది ఒక్క దాంట్లోనే ఏం రాస్తుందంటే, మనిషిని చేరటానికి దేవుడు ఏం చేశాడని రాసి ఉంటుంది. హల్లెలూయా! బాగా నచ్చింది నాకు అది ఒక్క మాట. నేను ప్రతి గ్రంథంలో, ప్రతి మతం అనుకుంటే ప్రతి గ్రంథంలో చూస్తే మనిషి దేవుడి చేరటానికి అది చేయాలి, ఇది చేయాలి, నా నోములు, ఈ నోములు, ఇలా ఉండాలి, నడిచిరా, గుండుగా, అద్దె మొత్తం అన్నీ రాసున్నాయి. కానీ ఒక్క బైబిల్లోనే ఆ దేవాది దేవుడే మనిషిని చేరటానికి ఎన్ని తిప్పలు పట్టాడని రాసి ఉంటుంది. హల్లెలూయా! అది ఒక్కడ చెప్పండి, ఎవరిని అడిగితే మీకు క్వశ్చన్. రెండోది ఎట్లయ్యా బైబిల్, సరే బైబిల్ రాసిన కరెక్టే, ఈ బైబిల్ నిజమని ఎలా నమ్మాలా? నేను దేవుడిని అడిగిన ప్రశ్నలు ఇవన్నీ ఎలా నమ్మాలా? బైబిల్ కరెక్ట్, దేవుడి వాక్యం ఎలా నమ్మాలా అనుకుంటా. ఎలా అంటే ఫస్ట్ది రెండోది ఏంటంటే ఆ కాలంలో జరిగిన కార్యాలు, అది ఏ కార్యం అవ్వచ్చు, అద్భుతాలు, స్వస్థతలు, దేవుళ్ళు కలుగుతాం, అన్నీ ఏదైతే దేవుడు మాట్లాడుట ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి. ఆ ఒకప్పుడు ఉన్నాయి కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి బైబిల్ నమ్మనంట. లేకపోతే నమ్మద్దు, నమ్మక్కర్లా. ఆనాడు ఏం జరిగిందో, ఎందుకంటే ఆ దేవుడు ఆనాడు, ఈనాడు, రేపు కూడా ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆనాడు జరిగే కార్యాలు ఉన్నాయి, గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ గొప్ప కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతాయి. నీకు జరగకపోవచ్చు, నాకు జరగకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా దేవుడు సాక్షాత్ యేసు ప్రభువే తన కార్యాలని, ప్రేమని మాటలతో ద్వారా కార్యాలతో కూడా చూపిస్తాడు. అందుకని యేసయ్య బైబిల్ ఒక మాట అంటాడు, ఒరే నన్ను నమ్మాలంటే కనీసం నా కార్యాలు బట్టి నమ్మంటారా అంటాడు యేసయ్య అంటాడు. కనీసం నేను చేసే కార్యాలు బట్టి నమ్మండి, ఊనే నమ్మద్దు. నేను కూడా నమ్మేవాడిని కాదు యేసు ప్రభువుని. ఊనే నేను దేవుడు అనుకుంటే దేవుడితో చూపించు, నీ కార్యాలు చూపించు. ఒకటేనంటే అన్ని గ్రంథాల్లో మనిషి దేవుని చాటాకి ఏమి రాసింది, కానీ బైబిల్లో మాత్రమే దేవుడు మనిషిని చాటాకి ఏమి రాసి ఉంది. అలాగే ఒకప్పుడు జరిగే కార్యాలు కూడా ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఏమంటారు క్వశ్చన్ రావచ్చు, నాకు జరగలేదు కదా అయ్యా, నాకు నష్టం జరిగిందా అనుకోవచ్చు. మరి ఆనాడు కూడా చాలామంది జరగల, కానీ దేవుడు తన సంకల్పం చొప్పున మనుషుల విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేస్తూనే వచ్చాడు. ఈనాడు కూడా నా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు.